శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్మృక్షీయమామృతాతో. మనం ఇప్పుడు త్ర్యంబకలింగం గురించి, త్ర్యంబకేశ్వరం గురించి చెప్పుకుందాం. గౌతమ మహాముని అహల్యాదేవితో ఇద్దరు కూడా, గౌతమ మహాముని భార్య అహల్యాదేవి ఇద్దరు కూడా మహారాష్ట్ర ప్రాంతంలో బ్రహ్మగిరి అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ బ్రహ్మగిరిలో ఇద్దరు కూడా ఉండి 10,000 సంవత్సరాలు తపం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారట. బ్రహ్మగిరికి వెళ్ళి ఆ గిరి పైన ఒక కుటీరం ఏర్పరచుకున్నారు, తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలం మంచిగానే గడిచింది. అక్కడి ఋషులచే పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు వారితో సత్సంగాలు చేయడం ఇదంతా కూడా ఏర్పడుతుంది. అక్కడంతా చాలామంది, బ్రహ్మగిరి ప్రాంతంలో చాలామంది ఋషులు మునులు ఉన్నారు. వాళ్ళ యొక్క పత్నులతో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ యొక్క దానము. ఇతని దగ్గర కూడా కొంతమంది, గౌతముని దగ్గర కూడా కొంతమంది చదువుకోవడానికి విద్యార్థులు కూడా వచ్చారు. అంతా మంచిగా నడుస్తుంది. ఇలా ఉండగా ఒకసారి ఆ బ్రహ్మగిరి ప్రాంతంలో 100 సంవత్సరాలు కష్టం వచ్చింది. అంటే వర్షాలు లేకుండా పోయాయి, జలము లేదు, నీరు లేదు, చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక మునులు ఋషులు అంతా కూడా గౌతముని దగ్గరకు వచ్చి వేడుకున్నారట. స్వామి, ఎలా చేద్దాము, ఎలాగైనా సరే మనకు మంచిగా నీరు కావాలి అని చెప్పి అన్నారట. అప్పుడు గౌతముడు వరుణదేవుడి గురించి తపస్సు చేశాడట. వరుణదేవుడు ప్రత్యక్షమైనాడు. వరుణదేవ, ఇక్కడ చాలా కష్టంగా ఉంది జలానికి, ఏమైనా చేసి జలాన్ని ఇవ్వన్నాడట. అప్పుడు వరుణుడు అన్నాడట, అయ్యా స్వామి, శివుని యొక్క ఆజ్ఞ లేనిది నేనేం చేయలేను, శివుని యొక్క ఆజ్ఞ కావాలి అని చెప్పి అన్నాడట. వర్షాలు పడేట్టుగా చేయమన్నాడు. శివుని యొక్క ఆజ్ఞ కావాలి అన్నాడట. శివాజ్ఞ లేనిది చేయమైనా కుట్టలు కదా, అతని ఆజ్ఞ లేనిది నేనేం చేస్తాను, ఏం చెయ్యాలి అన్నాడట. ఏమైనా చేయి స్వామి, ముందైతే నీరు కావాలి, తర్వాత నేను శివుడిని వేడుకుంటాను అన్నాడట. అయితే గౌతమ, ఇక్కడ ఒక గుంట తవ్వు నీ చేతితో, ఆ గుంటలో నీరు వస్తుంది. ఆ గుంటలోని నీరు కలియుగం ఉన్నంత వరకు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఆ గుంటలో నుంచి అని చెప్పాడట. సరేనని చెప్పి గౌతముడు వెంబడే గుంట తోడాడు తన స్వయంగా. ఆ గుంటలో నీరు వచ్చింది. ఆ గుంటలోని నీరు ఇది హాయిగా ప్రవహిస్తూ వస్తుంది. అదే గౌతమి. దాన్నే మనం ఇప్పుడు గోదావరి అంటున్నాము. ఆ గౌతమి నదిగా అది వచ్చి గౌతముడి యొక్క సృష్టించినటువంటిది కాబట్టి, గౌతముని ద్వారా వచ్చినటువంటిది కాబట్టి గౌతమ నది. ఆ గౌతమి నది అలాగా ప్రవహిస్తూ వస్తుంది. అప్పుడు మళ్ళీ మునులందరికీ కూడా, ఋషులకు మునులకు అందరికీ నీళ్లు దొరికాయి, పంటలు పండుతున్నాయి, హాయిగా ఉంటున్నాయి. కొంతకాలమైంది. ఒకనాడు సాయంకాలం పూట ఒకనాడు నీరు గురించి గౌతముడు తన శిష్యుని పంపించారు. శిష్యులు, సంధ్యావందనం సమయం అయింది, నీరు కావాలి, నీరు తేవండి అని అన్నాడు. వీరు ఆ గుంట దగ్గరికి నీరు గురించి వచ్చారు గౌతముని శిష్యులు. అక్కడంతా మునుల యొక్క భార్యలు అన్నంటున్నారు, నీళ్లు తీసుకోదమ్మా, గురువు గారికి సంధ్యావందనానికి ఆలస్యం అవుతుంది, నీరు కావాలి అన్నారట. అంటే కాదు, మేము తీసుకున్నాక మిగిలితే పట్టుకుందో కానీ తర్వాత పో అని చెప్పి వెళ్తారు. కాదమ్మా అని చెప్పారు, వినలేదు, తిట్టి వెళ్ళగొట్టారు. ఆ ఋషులంతా వెళ్ళి అహల్యతో చెప్పారు, గౌతముని యొక్క భార్యతో, అమ్మ మేము నీళ్ళకని వెళ్దాము, అక్కడ అందరూ తిరుగుతున్నారు, నీళ్లు పట్టుకొని ఇవ్వడం లేదు, గురువుగారికి సంధ్యావందన సమయం ఆలస్యం అవుతుంది అని చెప్పారట. అప్పుడు అహల్యాదేవి మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళని ఎలాగో సమాధాన పెట్టి ఆ నీళ్లు తీసుకొని వచ్చింది, భర్త గారికి ఇచ్చింది సంధ్యావందనం. ఆ తర్వాత ఇక్కడున్న అమ్మలక్కలంతా కూడా, ఋషుల భార్యలంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత తమ భర్తలతో ఆ గౌతముని మీద, అహల్య మీద లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళ కోపాన్ని తెప్పించేశారు. విపరీతమైన కోపాన్ని తెచ్చిచ్చారు. చెప్పుడు మాటలు వింటే జీవితాలన్నీ చెడిపోతాయి.
అలా అనేక విషయాలు చెప్పారు. ఆ ఋషులందరికీ కూడా గౌతముని మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఎలా అయినా గౌతముని బాధ పెట్టాలి, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చెయ్యాలి అనుకున్నారు. గౌతముని వల్ల సహాయం పొందినాము అనేటువంటి ఒక ఆలోచన లేదు. గౌతముడు లేకుంటే అప్పుడు నీరు వచ్చేదే కాదు, వీరికి నీరు దొరికేదే కాదు. కానీ గౌతముడు వరుణదేవుడి నుంచి తపస్సు చేస్తే వరుణదేవుడు అక్కడ గుంట తవ్వమంటే గుంట తోడితే అందులో నుంచి గౌతమి నది పుట్టుకుంటూ వచ్చింది, గోదావరి. దాన్నే గౌతమి అసలు మొదలు పేరు గౌతమి, తర్వాత గోదావరి అనేది తర్వాత వచ్చింది లేండి. అందులో నుంచి నీరు వచ్చింది. అది లేదు, గౌతముని ఎలాగో ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ఆలోచించారు. ఆలోచించి భార్యల మాటలు విని ఈ ఋషులంతా కూడా గణపతి గురించి అర్చించారు. గణపతి ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి అన్నాడు. ఏం లేదు, గౌతముణ్ణి ఎలాగైనా ఇక్కడి నుంచి నిందబెట్టి పక్కకు జరిపించాలి, అతన్ని ఎలాగైనా బాధపెట్టాలన్నాడు. అప్పుడు గణపతి అన్నాడు, ఋషులారా, గౌతమునితోటి మీరంతా కూడా ఈనాడు బతుకుతున్నారు, అలాంటి వానికి మోసం చేయడమా, అది కాదు అన్నాడట వినాయకుడు. అంటే అప్పుడు ఆ బ్రాహ్మణి, మేము నిన్ను పిలిచాము, నీవు మాకు సేవకుడవు, మేము చెప్పినట్టుగా నీవు చెయ్యాలి, మా అర్చన వల్ల నీవు ప్రత్యక్షమైనావు, మాకు వరం ఇవ్వకుండా ఎలా పోతావు అన్నారట. నిజమే, మీరంతా పిలిస్తేనే వచ్చాను, కానీ తప్పు చేస్తున్నాను అని చెప్పి బాధపడుతూ, సరే మీకు ఎలాగూ వరం ఇస్తానని మాట ఇచ్చాను కదా, చేస్తాను పో అన్నాడట. అని చెప్పి ఆ గణపతి ఒక్క ముసలి ఆవులాగా సృష్టించాడు. ఒక ముసలి ఆవును ముట్టుకుంటే పడి చచ్చిపోయేట్లాగా ఒక ముసలి ఆవును సృష్టించి ఆ పక్కనున్న చేలులో మేసేటట్టుగా పెట్టాడు, చేస్తున్నాడు, మాయ కల్పించాడు. ఆ సమయంలో గౌతముడు అడవికి వెళ్ళి దర్భలు తీసుకొని సమిదలు తీసుకొని వస్తున్నాడు. చేనులో ఆవు మేస్తూ ఉంది. అయ్యోయ్యో, చేనులో ఆవు మేస్తుంది కదా అని చెప్పి చేతిలో ఉన్న దర్భను హాయ్ హాయ్ అని చెప్పి విసిరివేశాడు. ఆ దర్భకర్ర వెళ్ళి తాకిందో లేదో అసలు తెలియదు, కానీ ఆవు మాత్రం కడి చనిపోయింది. వెంబడి ఆ పక్కన ఎంత గమనిస్తున్నటువంటి ఒక కుట్ర పన్నినటువంటి ఒక బ్రాహ్మణంతా పరిగెత్తుకొచ్చి గౌతముడు ఆవును చంపాడు, గోహత్య చేశాడని చెప్పి అల్లరి చేయడం వచ్చారు. అవును స్వామి, నేనైతే దాన్ని కావాలని కొట్టలేదు, చేను మేస్తుంది కదా అని చెప్పి దర్భకర్రను విసిరానంతే, అది తాకిందో లేదో కానీ అది చనిపోయింది, నాది తప్పే, క్షమార్పణ వేడుకుంటున్నాడు గౌతముడు. కానీ వాళ్ళు వినలేదు, దీనికి శిక్ష రావాల్సిందే అన్నారు. అప్పుడు గౌతముడు ఏమన్నాడు, ఎంత సౌమ్యమూర్తితో చూడండి గౌతముడు. సరే మీరే శిక్ష విధించండి అన్నారు. అప్పుడు బ్రాహ్మణులంతా ఏమన్నారు, ప్రపంచాన్ని, ఈ భూమినంతా కూడా 3 ప్రదక్షిణాలు చేసొచ్చి సహస్ర అంటే 1000 కోటి పార్థివ లింగాలకు పూజ చేస్తే మళ్ళీ ఒకసారి 12 సార్లు బ్రహ్మగిరికి ప్రదక్షిణం చేసినట్టయితే నీ పాపం పోతుంది. లేదా శివుని దగ్గర నుంచి గంగను పిలిపించి ఆ గంగా నదిలో స్నానం చేసి కోటి పార్థివ లింగాలకు గనక పూజ చేసి బ్రహ్మగిరికి ఒక్క ప్రదక్షిణం చేసినట్టయితే నీ దోషం పోతుంది. ఎంత భయంకరమైనటువంటి ఒక శిక్ష పెట్టారు చూడండి. సరే నేను రెండో దానికి ఒప్పుకుంటానన్నాడు. సరే కానీ అన్నాడు. గౌతముడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శివ, ఇలాంటి పరిస్థితి అన్నాడు, నీదేం తప్పులేదయ్యా, నాకు తెలుసు, నీకు గోహత్యా దోషం లేదు, బ్రహ్మహత్యా దోషం లేదు, ఇదంతా బ్రాహ్మణాడిన నాటకము, నీవేం భయపడకు, నీకేం కాదన్నాడు. సరేనైనా ఎలాగూ వచ్చావు కదా స్వామి, నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండమన్నాడట. ఉండమనగానే నన్ను పిలిచావు, నీళ్ళు తెమ్మన్నావు, గంగమ్మను పరమేశ్వరుడు వెంబడే గంగ ఉంటుంది కదా, నేను వచ్చాను కదా, నేను ఎక్కడికి పోవాలన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదమ్మా, నువ్వు కూడా పరమేశ్వరునితోనే కలిసి ఉండు, ఈ గోదావరిలో ఈ గౌతమిలో కలిసి నీవు కూడా ప్రవహించు అన్నాడు. సరేనండి. అప్పుడు ఆ పరమేశ్వరుడు
త్రియంబకేశ్వరుడుగా అక్కడ నిలబడిపోయాడు బ్రహ్మగిరి దగ్గర. ఆ బ్రహ్మగిరి పైన ఉంటుంది, ఆ గిరి పర్వతం ఉంటుంది. పర్వతం కింద పరమేశ్వరుడు త్రియంబకుడుగా నిలబడున్నాడు. అందుకే ఆ త్రియంబకేశ్వరులో లింగంలో ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి, నీళ్ళు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి. అక్కడ ఆ లింగం లోపల ఎలా ఉందో మనకు తెలియదు, కానీ నీళ్లు మాత్రం ఎప్పుడు ఉంటాయి. ఆ అద్దంలో చూసుకోవాలి, వాళ్ళు పెట్టిన ఆ బింబాన్ని చూసుకోవాలి, నీళ్ళు ఎప్పుడు ఊరుతుంటాయి. అంటే గంగతో సమానంగా, శివునితో సమానంగా గంగమ్మ అక్కడే ఉంది. ఆ బ్రహ్మగిరి మీద పుట్టినటువంటి యొక్క గౌతముని వల్ల పుట్టినటువంటిదే, బ్రహ్మగిరిలో నుంచి పుట్టినటువంటిదే గౌతమి నది. అదే గోదావరిగా ఈనాడు చలామణి అవుతుంది. అలా ఆ పరమేశ్వరుడు అక్కడ త్రియంబకేశ్వరుడుగా అక్కడ వెలిసినాడు. ఆ త్రియంబకేశ్వరుని ఒక సేవ చేసుకున్నట్టయితే 3 జన్మలలో చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి. 3,000,000 దేవతలను సేవించినటువంటి యొక్క ఫలితమే ఈ త్రియంబకేశ్వరుని యొక్క సేవించినట్టయితే మనకు కలుగుతూ ఉంటుంది. ఇలాంటి త్రియంబకేశ్వరుని యొక్క చరిత్ర చాలా పెద్దదైనటువంటిది. మనం ఏదో సూక్ష్మంగా చెప్పుకున్నాము. అలాంటి యొక్క త్రియంబకేశ్వరునికి నమస్కారం చేసి మనము సుఖాన్ని పొంది పాపాలన్నీ కూడా పరిహారం చేసుకొని సుఖజీవనం చేసుకుందాము. ఆ గౌతమిలో స్నానం చేసి పరమేశ్వరుని సేవించుకుందాము. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్తన్మంగళాని భవంతు. త్ర్యంబకేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.